హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్. మన జ్యోతిష్లో లాంగ్ బ్యాక్ ఈ మల్బరీ జూట్ తోటి ఒక ఎపిసోడ్ చేశానండి. చాలామందికి నచ్చింది. మన స్టోర్లో కూడా ఈ శారీస్ కోసం చాలామంది మళ్ళీ అడుగుతున్నారు. సో చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ ఫ్యాబ్రిక్ దొరికిందండి. ఎక్కువ ఫ్యాబ్రిక్ తెప్పించేసి పెట్టుకున్నాను. కస్టమైజేషన్స్ కావాలన్నా దీంట్లో నేను తీసుకుంటున్నాను. సో మల్బరీ జూట్ అనేది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది. మీకు నెరవు చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఒక్క పొరతో చూపిస్తున్నానండి. నాన్న గణేష్ మొత్తం చూపించమ్మా, కింద నుంచి నెరవు ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. సో మీరు 5'6" వరకు, 5'7", 5'8" వరకు కూడా ఇది వచ్చేస్తుందండి. మంచి హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ శారీని హ్యాపీగా తీసుకోవచ్చు. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి, మంచి పీచ్ పింక్ డై చేయించాను. నేను సింగిల్ కలర్ డై చేయించాను. దాని మీద గ్రీన్ అండ్ బ్లాక్ తోటి సింపుల్గా ఒక బార్డర్, మధ్యలో అంతా పెద్ద పెద్ద బుటీస్ ప్రింట్ చేయించానండి. ఈ శారీస్ అన్నీ కూడా మంచి మెరుపు ఉంటాయి. చిన్న చిన్న పార్టీస్కి, రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి, ఆఫీస్లో మీటింగ్స్కి కట్టుకుంటానికి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవి. సో దీని పళ్ళును కూడా నేను సింపుల్గా శారీతో వాడిన డిజైన్స్ తోటే ప్రింట్ చేయించాను. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగోదు అని సేమ్ కలర్ తోటే బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్ వరకు ప్రింట్ చేయించాను. మెయింటెనెన్స్ చెప్పలేదు అనుకుంటున్నారా? సింపుల్గానే అండి. షాంపూలో కొంచెం సాల్ట్ వేసి జాడిచ్చేయండి. జస్ట్ రివర్స్ ఐరన్ సరిపోతుంది. గంజి పాలిషింగ్ చేసి రోలింగ్కి ఇచ్చి వీటి టెక్స్చర్ని పాడు చేయకండి. సాఫ్ట్గా ఇలాగే కంఫర్టబుల్గా ఉండాలి అంటే జస్ట్ షాంపూ వాష్ అండ్ రివర్స్ ఐరన్ సరిపోతుంది మీకు. మన ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి ఇది. సో ఇది మంచి ఆరెంజ్, గోల్డ్ స్పాట్ కలర్ అంటారు కదా, అటు టమాటా రెడ్కి గోల్డ్ స్పాట్ కలర్కి మధ్యలో ఉన్న కలర్ ఇది. ప్లెజెంట్గా హాయిగా ఉంటుందండి. సింగిల్ కలర్ డై చేయించాను ఇది కూడా. దీని మీద గోల్డ్ జరీ చక్కగా కనిపిస్తుంది బ్రైట్గా. దీని మీద నేను వెరీ యూనిక్గా వైలెట్ తోటి ప్రింట్ చేయించానండి. వైలెట్ తోటి కూడా మనం స్ప్రింగ్ మోడల్ అంటారు కదా, శారీ స్టార్టింగ్లో తక్కువ, పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఫుల్గా వచ్చేస్తుంది పళ్ళుకి ప్రింట్. శారీ స్టార్టింగ్లో నేను ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇలా స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది, పెరుగుతున్న కొద్దీ మీకు శారీ రౌండ్ తిరుగుతున్న కొద్దీ డిజైన్ కూడా హైట్ పెరుగుతుంది. పెరిగి మీకు పళ్ళు దాకా వచ్చేటప్పటికి ఫుల్ ప్రింట్ వచ్చేస్తుంది పళ్ళుకి. సో కొంచెం స్లిమ్గా కనిపించడానికి, కొంచెం టాల్గా కనిపించడానికి ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా సేమ్ ప్యాటర్నే, ఒకసారి చూపిస్తాను మీకు. ఇది బ్లౌజ్. సో స్ప్రింగ్ మోడల్ అన్నా, అసెండింగ్ ఆర్డర్ అన్నా, ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, శారీ స్టార్టింగ్ తక్కువ ఉంటుంది. ఇలా పెరుగుతూ 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 మీకు పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఫుల్గా ప్రింట్ వస్తుందండి. సేమ్ శారీ కూడా ఉంది. మీలో ఎవరికైనా సేమ్ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్ వాష్ చేయండి, గంజి పెట్టి టెక్స్చర్ పాడు చేయకండి. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి. ఇప్పటిదాకా ప్లెయిన్ చూపించాను కదా, ఇది బార్డర్ డై చేయించాం. సరే బార్డర్ తోటి ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పి మంచి వైలెట్, డార్క్ వైలెట్ అండి ఇది. టమాటో రెడ్కి డార్క్ వైలెట్ తోటి సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను. సో దానికి సూట్ అయ్యేటట్టు వైలెట్ మీద రెడ్ కలర్ తోటి పెద్ద పెద్ద బంచెస్ ఇచ్చాము. పైన అంతా కూడా బాక్సెస్ ఫామ్ చేసామండి. ఫామ్ చేసి లీవ్స్ ఇచ్చేసాం. సో మనం బార్డర్లో ఇచ్చిన డిజైన్కి సూట్ అయ్యేటట్లుగా చక్కగా డిజైన్ చేయించానండి మధ్యలో. నేను ఇప్పుడు బార్డర్ వచ్చింది కదా, దీనికి పళ్ళు కూడా ఉండాలి కదా, అందుకోసం పళ్ళు డై చేయించాను. పళ్ళులో కూడా శారీలో బార్డర్లో వాడిన డిజైన్ తోటే ప్రింట్ చేయించాను. దీనికి బార్డర్ ఇస్తే బాగోదు అని ప్లెయిన్ వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాము. శారీలో బాక్సెస్ కోసం ఏదైతే వాడామో అదే డిజైన్ని టమాటో రెడ్ తోటి చక్కగా ప్రింట్ చేయించానండి హ్యాండ్స్ వరకు. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి మెరూన్, బొట్టు కలర్ అంటారు కదా, చాక్లెట్ కలర్ కాదు, మంచి మెరూన్. సో మెరూన్ ప్లెయిన్ డై చేయించేసాను. ఇది కూడా అసెండింగ్ ఆర్డర్ ప్రింట్ చేయించానండి. ఇప్పుడు మీకు పళ్ళుకి వచ్చేటప్పటికి ఫుల్ ప్రింట్ వచ్చేస్తుంది. సో శారీ స్టార్టింగ్లో ఇలా తక్కువ నుంచి పెరుగుతూ వస్తుంది. స్టార్టింగ్ అంతా తక్కువ ఉంటుంది. స్ప్రింగ్ మోడల్ అంటారు, అసెండింగ్ ఆర్డర్ అంటారు. సో మీకు ఈ శారీ నచ్చింది కానీ ఈ మెటీరియల్ కట్టను అనుకుంటే కాటన్లో కావాలా, కోటాలో కావాలా, నాతో ఇంటరాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన మెటీరియల్లో కూడా సేమ్ కలర్, సేమ్ డిజైన్ నేను చేసి పెట్టగలుగుతాను. సో అదే అండి మన స్పెషాలిటీ. సో మీకు ఏది కావాలి అన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వండి. మనం ఇంటరాక్ట్ అయితే మీ డిజైన్ని బట్టి నేను డిజైన్ చేయగలుగుతాను. ఇది మంచి మెరూన్కి పైనుంచి మంచి బ్రౌన్ తీసుకునేటప్పటికి ఎలిగెంట్ లుక్ వచ్చేసింది. ఇది పళ్ళు,
ఇది బ్లౌజ్. కొన్ని శారీస్ అండి ప్రింట్ అవుతుంటేనే చూస్తారు కదా, కస్టమర్స్ వస్తుంటారు కదా. సో వేరే శారీ కోసం అని వచ్చి ఈ శారీ చాలా నచ్చింది తనకి, ఇది నా కోసం ఉంచేయండి అన్నారు. సో తన కోసం రిజర్వ్ చేశానండి. సేమ్ పీస్ మీకు కావాలి అంటే నేను మీకోసం మళ్ళీ కొంచెం టైం తీసుకుని చేసి ఇచ్చేస్తాను. మన ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి ఇది డార్క్ యాష్ సింగిల్ కలర్ డై చేయించాను. సో మీకు డిజైనర్ లాగా ప్రింట్ చేయించానండి. ఇది కొంచెం లుక్ వచ్చేటట్టు డిఫరెంట్గా కావాలి అని అడుగుతారు కదా, నాకు డిఫరెంట్ ప్యాటర్న్ కావాలి, బార్డర్స్ వద్దు అనే వాళ్ళ కోసం అని చెప్పి వెరీ యూనిక్గా ప్రింట్ చేయించింది. ఇది ఒక లైన్ వచ్చేస్తుంది, మళ్ళీ ఒక టెంపుల్ లాగా పెద్ద డిజైన్ వస్తుంది, మళ్ళీ చిన్న లైన్ పెద్ద లైన్ చిన్న బార్డర్ తోటి. సో బ్లాక్ అండ్ మెరూన్ దీని మీద వేసేటప్పటికి మంచి లుక్ వచ్చేసిందండి శారీకి. అలాగే డిజైనర్ లాగా ప్రింట్ వేసేటప్పటికి ఇంకా లుక్ వచ్చింది. వెరీ యూనిక్ శారీ ఇది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. ఒకవేళ సేల్ అయిపోతే ఇంకొక పీస్ నేను మీకోసం కొంచెం టైం తీసుకుని చేసిస్తానండి. దీనికి సేమ్ కలరే డై చేయించాను బ్లౌజ్, ఓన్లీ హ్యాండ్స్ వరకు. శారీ హెవీగా ఉంది కదా, హ్యాండ్స్ వరకు సింపుల్గా ప్రింట్ చేయించాను. ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి ప్లెజెంట్ బ్లూ, సర్ఫ్ బ్లూ అంటారు కదా, రెయిన్ బ్లూ డై చేయించాను. బ్రైట్గా ఉంటుంది. సో దీని మీద మనం కలర్ బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఇద్దాము అని డాల్స్ తీసుకున్నామండి. చిన్న అమ్మాయిల బొమ్మలు బుటీస్ అవే ఇచ్చాము. బార్డర్లో కూడా మీకు రాధాకృష్ణులు వచ్చేసారు. సో పింక్ అండ్ నావీ బ్లూతో తీసుకునేటప్పటికి ఈ బ్లూ బ్యూటిఫుల్ కలర్, దాని మీద మనం లైట్ పింక్ తోటి మర్చ్ చేసేటప్పటికి వెరీ యూనిక్గా కనిపిస్తుంది శారీ. సో ఈ మల్బరీ జూట్లో అన్ని శారీస్ దేనికి అవే డిజైనర్ లాగా ప్రింట్ చేయించానండి ఇంట్రెస్ట్ తీసుకుని. సో పళ్ళు మీకు ఫుల్గా ఇదే బొమ్మలు ఇచ్చేసాను. దీనికి సేమ్ కలర్ బ్లౌజ్, ఓన్లీ హ్యాండ్స్ వరకు బార్డర్లో వాడిన డిజైన్ని ప్రింట్ చేయించాను. ఏ శారీ నచ్చినా అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి, సేమ్ రెయిన్ బ్లూలోనే ఇది బార్డర్ ప్రింట్ చేయించేసాను. బోత్ సైడ్స్ సేమ్ సైడ్ పెద్ద బార్డర్ ప్రింట్ చేయించాను. చక్కగా నెమలికల్లాగా ప్రింట్ చేయించాను చిన్న బుటీస్ తోటి. మధ్యలో అంతా కూడా కొంచెం అదే డిజైన్ వచ్చేటట్లు పెద్ద బుటీస్ తీసుకుని ప్రింట్ చేయించానండి. సో దట్ శారీ లుక్ మంచిగా ఎలిగెంట్గా కనిపిస్తుంది, మీకు బ్రైట్గా ఉంటుంది. సో పళ్ళులో కూడా 2 డిజైన్స్ తోటి ప్రింట్ చేయించాను. దీనికి సేమ్ కలర్ బ్లౌజ్, ఓన్లీ హ్యాండ్స్ వరకు సేమ్ డిజైన్ని ప్రింట్ చేయించాను. ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. నాకు బ్రైట్ కలర్స్ వద్దు, సోబర్ కలర్స్ కావాలి, కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అనుకునే వాళ్ళ కోసం ఈ కాంబినేషన్ అండి. లైట్ లావెండర్లో వెరీ లైట్ తీసుకున్నాను. దాని మీద మళ్ళీ బేబీ పింక్ అండ్ వైలెట్ తోటి ప్రింట్ చేసేటప్పటికి భలే యూనిక్నెస్ వచ్చిందండి శారీ. చాలా క్లాస్ లుక్, చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, మీటింగ్స్కి చాలా సూట్ అవుతాయి ఈ శారీస్. సో పళ్ళును కూడా సింపుల్గానే బాక్సెస్ ఇచ్చేసాము. ఇది శారీ లైట్గా ఉంది కదా, శారీ లుక్ పెంచాలి, మీ ఫేస్ మీద కూడా కొంచెం బ్రైట్నెస్ రావాలి అనుకున్నప్పుడు నేను డార్క్ కలర్ బ్లౌజ్ ప్లాన్ చేస్తానండి. సేమ్ కలర్లో డార్క్ వైలెట్ అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేస్తాను. బ్లౌజ్కి సేమ్ శారీలో వాడిన కలర్ తోటి ప్లస్ పింక్ తోటి ఓన్లీ హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చాను. సో ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. ఇందాక లైట్ లావెండర్ కలర్ ఇచ్చాను కదండి, ఇది పర్ఫెక్ట్ లావెండర్ కలర్. ఇది సోబర్ కలర్ కాదు, బ్రైట్ లావెండర్ కలర్. సో నాకు బ్రైట్ లావెండర్ కావాలి అనుకుంటే ఈ శారీ బుక్ చేసుకోండి. సో ఇది మనం లైన్స్ ఇచ్చేసాం, కింద బార్డర్ ఇచ్చాము. బార్డర్ ఇచ్చి లైన్స్తో 2 కలర్స్ తోటి ప్లస్ ఓన్లీ ఆరెంజ్ కలర్ తోటి, దీంట్లో ఆరెంజ్ వాడామండి, పింకిష్ ఆరెంజ్. సో లుక్ బాగా వచ్చేసింది మీకు. శారీ అంతా కూడా దగ్గరగా ఇలా లైన్స్ వచ్చేస్తాయి. 2 కలర్స్ తోటి ఒక లైన్, సింగిల్ కలర్ తోటి ఒక లైన్, ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాము. చిన్న బార్డర్ మళ్ళీ జరీ బార్డర్ మీద నుంచి ఇచ్చేసాం. దీనికి పళ్ళులో కూడా శారీలో వాడిన వాటితోటే ఫోల్డ్ చేసేయమ్మా, శారీలో వాడిన వాటితోటే చక్కగా ప్రింట్ చేసామండి. బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ తోటి కానీ డార్క్ కలర్. సో డార్క్ వైలెట్ మీద హ్యాండ్స్ వరకు ప్రింట్ చేసేటప్పటికి బ్లౌజ్ లుక్ కూడా చక్కగా వచ్చేసిందండి. పైపింగ్ వేయించి కుట్టించేసుకోండి, బాగుంటుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది ఆరెంజ్ కలర్లో చాలా లైటర్ షేడ్ అండి. సో వెరీ యూనిక్గా కావాలి నాకు శారీ అనుకునే వాళ్ళు ఈ శారీని చక్కగా ఆర్డర్ చేసుకోండి.
మీకు ఇది బ్లాక్ కలర్ తోటి, ఓన్లీ బ్లాక్ కలర్ తోటి ప్రింట్ చేయించాము. చిన్న బార్డర్ ఇచ్చేసాము, పైనుంచి చక్కగా డిజైన్ని 2 డిజైన్స్ తీసుకుని లైన్స్ లాగా ఫామ్ చేసాం. ఆ చిన్న బార్డర్ ఇచ్చి పైనుంచి డిజైన్స్ వేసేటప్పటికి లుక్ చక్కగా వచ్చిందండి. దానికి తోడు చిన్న జరీ బార్డర్ దీనికి లుక్ని చాలా పెంచింది. పళ్ళుని కూడా డిజైనర్ ఇచ్చేసాము. చక్కగా బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్, ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ప్రింట్ చేయించానండి. చిన్న బార్డర్ ఇచ్చేసాం. సింపుల్గా కావాలి, అలాగే ఎలిగెంట్గా కావాలి, నాకు డిఫరెంట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు ఈ శారీని ఆర్డర్ చేసుకోండి. ఇది కూడా ఆరెంజ్లో డార్కర్ షేడ్ అండి. ఇందాక నేను చాలా లైట్ షేడ్ ఇచ్చాను కదా, ఇది ప్రాపర్ గోల్డ్ స్పాట్ కలర్. సో ఈ కలర్ మీకు బయట మామూలుగా దొరకటం కష్టం, డైయింగ్ శారీస్లోనే ఈ కలర్ దొరుకుతుందండి. చాలా రోజులైంది కట్టుకుని ఈ కలర్ అనుకున్న వాళ్ళు ఈ శారీని సెలెక్ట్ చేసుకోండి. దీనికి మనం ఏం చేసామంటే సీ గ్రీన్ తోటి వర్క్ చేసాం. బ్లాక్ని విత్ సీ గ్రీన్ ప్రింట్ చేసేటప్పటికి శారీకి ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసిందండి. చిన్నగా బార్డర్ ఇచ్చాము, పెద్ద బుటీస్ శారీ అంతా కూడా బ్లాక్ అండ్ సీ గ్రీన్ తోటి ప్రింట్ చేయించాను. పళ్ళులో కూడా లైన్స్ ఇచ్చేసి పెద్ద బుటీస్ తోటి బంచెస్ లాగా ఇచ్చామండి. సేమ్ కలర్ డై చేయించాను. బ్లౌజ్కి సింపుల్గా ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఇచ్చాను. ఈ ఆరెంజ్ కావాలి, చాలా రోజులైంది అనుకునే వాళ్ళు ఈ శారీని చక్కగా ఆర్డర్ చేసుకోండి. ఈ ఎపిసోడ్లో చూస్తున్న శారీస్ అన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్, రివర్స్ ఐరన్ సరిపోతాయండి. మన నెక్స్ట్ శారీ అండి. సో ఆరెంజ్లో లైట్ షేడ్, డార్క్ షేడ్ చూపించాను కదా, ఇది సింధూరం కలర్. కరెక్ట్గా చెప్పాలి అంటే సింధూరం కలర్ అండి. టమాటో రెడ్, వైలెట్ కలగలిపిన కలర్ చాలా బాగుంటుంది. ఈ శారీ ఎవరి ఒంటి మీదన్నా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో ఈ కలర్ని ఇంకా చక్కగా కనిపించేటట్టు చేయాలి అని చెప్పి నేను ఏం చేశానంటే సీ గ్రీన్ అవుట్లైన్ తీసుకుని చాలా లైట్ షేడ్ చేసి గ్రీన్లో వెరీ లైట్ షేడ్ తోటి ఫిల్లింగ్ ఇచ్చామండి. ఇచ్చేసి సింపుల్ బార్డర్ బుటీస్. ఎందుకు అంటే శారీకి చిన్న గోల్డ్ లైన్ వచ్చింది కదా, హడావిడిగా ప్రింట్ చేస్తే అంత లుక్ రాదేమో ఈ కలర్ మీద అని. సో కలరే చక్కగా బ్రైట్గా ఉంది కాబట్టి ప్రింట్ని సటిల్గా ఇచ్చేసాం. పళ్ళులో కూడా పెద్ద బంచెస్ ఇచ్చాము, శారీలో వాడినవి లైన్స్ ఇచ్చేసామండి. ఓన్లీ హ్యాండ్స్ వరకు చిన్న బార్డర్ ఇచ్చాను. ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి ఇది. సో మంచి నెమలి పింఛం రంగు ప్లెయిన్ డై చేయించాను నేను. ఆ నెమలి పింఛం మీద ఈ గోల్డ్ వచ్చేటప్పటికి లుక్ చాలా బాగా కనిపిస్తుంది. చిన్న బార్డర్ కదా, సో దీన్ని కొంచెం డిజైనర్ లాగా చేద్దాము అని పింక్ తీసుకున్నాను నేను. పింక్ తీసుకుని కింద బాక్సెస్ వేసి పైనుంచి లైన్స్ ఇచ్చేసాం. సో ఆ బాక్సెస్ కూడా కొంచెం డిఫరెంట్ హైట్స్లో వేసి లైన్స్ కూడా డిఫరెంట్ హైట్స్లో ఇచ్చి బూటీస్ వేసేటప్పటికి మంచి లుక్ వచ్చిందండి శారీ. మ్యాంగో థీమ్ తీసుకున్నాము. పళ్ళుని కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాం. ఈ బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింట్ చేయిస్తే లుక్ వస్తుందని చెప్పి నేను బ్లౌజ్ మొత్తం కూడా ప్రింట్ చేయించానండి. ఫుల్ ప్రింట్ బ్లౌజ్ ఈ శారీకి వచ్చేసింది. సో సేమ్ డిజైన్ మీకు వేరే కలర్లో కావాలి అన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వండి, మీ డిజైన్ని బట్టి నేను డిజైన్ చేసిస్తాను. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి ఇది కూడా నేను నెమలి పింఛం రంగే డై చేయించాను. సో ఇందాక ఓన్లీ పింక్ తోటి చూపించాను కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా సీ గ్రీన్ అండ్ పింక్ 2 కలర్లతోటి పీకాక్ థీమ్ తీసుకున్నాము. కింద పీకాక్ ఇచ్చేసాం, పైనుంచి ఒక లైన్ ప్రింట్ చేయించాను. సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుందండి. ఇది కొంచెం బ్రైట్గా కావాలి నాకు అనుకునే వాళ్ళు ఈ శారీని ఆర్డర్ చేసుకోండి. సో మీకు పళ్ళులో కూడా మొత్తం పెద్ద పీకాక్స్ ఇచ్చేసాము. దీనికి బ్లౌజ్కి మరి శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్ వర్కే ఇచ్చానండి. ఈ ఎపిసోడ్లో మీకు ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ వాట్సాప్ నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కొని దెన్ ఫర్దర్ స్టెప్స్. అలాగే ఈ ఎపిసోడ్లో మీరు చూసిన శారీస్ అన్నీ కూడా మల్బరీ జూట్ శారీస్ అండి. జస్ట్ షాంపూ వాష్, రివర్స్ ఐరన్ సరిపోతుంది. లేదు నాకు కొంచెమైనా స్టిఫ్నెస్ కావాలి అంటే లిక్విడ్ స్టార్చ్ పెట్టండి. పొరపాటున కూడా నార్మల్ గంజి రోలింగ్ పాలిషింగ్ ఇచ్చి వీటి టెక్స్చర్ని పాడు చేసుకోకండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.